సింగర్ గదర్ ఒక ఫిలాసఫర్, ఒక సింగరే కాదు. గద్దర్ అద్భుతమైనటువంటి భాషావేత్త. గద్దర్ ఇది కంచైలే సార్ వ్యాసం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ భాష అన్నప్పుడల్లా కేసీఆర్ మాట్లాడిందే తెలంగాణ భాష అవుతున్నది. గద్దర్ మాట్లాడిన భాష అటువంటిది. అంటే ఉత్పత్తి కులాల భాషను తన పాటల్లోకి ఎట్లా చెప్పింది. ఆయన నక్సలైట్గా ఉన్న కారంచెడు పాట లాంటివి తీసుకున్నప్పుడు అది దళిత పులులమ్మ అని మాట్లాడి, కమ్మల గురించి మాట్లాడి, అందులో లెఫ్ట్ను దళిత అంటే అంబేద్కర్ భావాన్ని, మార్క్సిజాన్ని రెండింటినీ కలిపి ఆ పాట పాడిండు. తెలంగాణ వాదం అనుకున్నప్పుడు ఎట్టొల్ల మట్టి సిప్పవు గాయదోళ్ళ గండ్రగొడ్డలి, పొద్దు పొద్దుగాలనే నిద్ర లేపే బాలసంతల శంఖం చూడు, జజ్జన్ కా జన్ దద్దన్ కా దన్ డప్పు దరువుల దెబ్బలు చూడు, బుడుక్ బుడుక్ అని జమిడిక మీద బాయిన్లోళ్ళ ఎల్లమ్మ కథలు, సాకలోళ్ళను, మంగళోళ్ళను, మాదిగోళ్ళను, కురుమోళ్ళను, గొల్లోళ్ళను, అన్ని ఉత్పత్తి కులాల యొక్క శబ్దాన్ని, వాళ్ళ అస్తిత్వ సాంస్కృతిక సౌందర్యాన్ని పాటల్లోకి 3000 సంవత్సరాల భాషని వంపినటువంటి ఒకే ఒక్క భాషవేత్త ఫిలాసఫర్ గద్దర్. కాబట్టి ఈ పని మిగతా ఇద్దరు చేయలేదు. కాబట్టి అందులో శశబిషలు ఏం లేవు. జయశంకర్ సార్ అంటే చాలా గౌరవం. కానీ ఏ తెలంగాణ కావాలి అనుకున్నప్పుడు, గీత గీసినప్పుడు సామాజిక తెలంగాణ కావాలా, భౌగోళిక తెలంగాణ కావాలా, దొరల తెలంగాణ కావాలా అన్నప్పుడు ఫస్ట్ అయితే తెలంగాణ రానియండి అని ఆయన చెప్పిండు సింపుల్గా. కంచైలే సార్ అప్పుడు ఏమన్నాడు, ఈ తెలంగాణ ఉద్యమం చేసేటోళ్ళు ఎవడెవడు ఉన్నాడో వాళ్ళందరూ నా దగ్గర రావద్దని చెప్పింది సార్ మేమందరం తెలంగాణ ఉద్యమం చేస్తుంటే ఈ తెలంగాణ ఉద్యమం అంటే వీళ్ళు ఇక ఎవరు రావద్దా నా దగ్గరికి అన్నాడు. ఇదేందే తెలంగాణ ఆంధ్ర ఏదో పనికిరాని వాళ్ళు, భారతదేశాన్ని ఇలా ఉద్యమం అయితే చెప్పాను నా దగ్గర రండి, మీ అందరికీ నేను ఒక ఫిలాసఫర్గా, ఒక గైడ్గా ఉంటాను. ఇవేం ఉద్యమాలు. రేపు ఇదే తెలంగాణ వస్తే చంద్రశేఖరరావు ఉస్మాన్లో ఒక్క మీటింగ్ పెట్టనీయడని చెప్పిండు. ఇప్పుడు ఒక్క మీటింగ్ పెట్టనీయకుండా చంద్రశేఖర్ అయిపోయినా ఎవరైనా సరే ఒక్క మీటింగ్ పెట్టనీయట్లేదు. ఏ తెలంగాణ కోసం కొట్లాడినో 1000 మంది చచ్చిపోయి 1000 మీటింగ్లు పెట్టి, గర్జనలు పెట్టి, ఇవన్నీ పెడితే కంచైలే సార్ వీళ్ళు ఏమైతే మాట్లాడినో నెక్స్ట్ అదంతా 70 mm కేసీఆర్ చూపించిండు. అదంతా 70 mm కలర్ పిక్చర్ చూపించిండు సత్యన్న మాకు. అట్లా ఈ హింస జరిగేటప్పుడు ఏ ఫిలాసఫర్ కానీ, ఏ ఉద్యమకారుడు కానీ ఏ తెలంగాణ కావాలి, ఒకవేళ తెలంగాణ కావాలనుకుంటే ఏ తెలంగాణ కావాలి, ఉత్పత్తి కులాల పురుడు పోసుకున్నటువంటి సామాజిక తెలంగాణ కావాలి అన్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలే, గద్దరు మాట్లాడాడు. కాబట్టి జాతిపితగా గద్దరు తప్ప ఇంతకుముందు నలమాస కృష్ణ చాలా అవుట్ రైట్గా, స్టాండర్డ్గా, ఎగ్జాంపుల్స్ తోటి ఎట్లయితే గద్దర్ని మనం చేయడానికి ఏ అర్హతలైతే కావాలో మెండుగా ఉన్నటువంటి వాడు. మళ్ళీ నేను ఆ విషయాల్లోకి పోను. కాబట్టి గద్దర్ 3 అక్షరాలు ఎట్లనో, 3 ప్రాంతీయ ఉద్యమంతో 3 భావజాలాలు కలిగిన ఉద్యమం ఎట్లనో, గద్దర్ ఆటపాట మాట ఎట్లనో, 3000 సంవత్సరాల భాషను ఎట్లయితే ఆయన ఉత్పత్తి కులాల యొక్క సాహిత్యాన్ని ఎట్లయితే ఊపిరిపోసి దాన్ని సజీవంగా కాపాడిండో, వాటన్నింటి దృష్ట్యా బుల్లెటా బ్యాలెటా అనుకున్నప్పుడు ఆయన అంతిమంగా అందులో నుంచి బయటికి వచ్చినప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడలే. చాలామంది ఆ ఉద్యమం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎందుకు బయటకు వచ్చానంటే రాజ్యం విన మాటలు కావచ్చు, మిగతా కావచ్చు, వాళ్ళు ఆ పార్టీ మీద దుమ్మెత్తి పోషన్లు. మరణించేంత వరకు కూడా తను మాతృ సంస్థకు మచ్చ తీసుకురావని మావోయిస్టుకు గద్దరు ఒక మాట కూడా మాట్లాడలే. సరే, దాన్ని కూడా మనము డినై చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి గద్దర్ జాతిపిత. మరి జాతిపితను ఐలయ్య సార్ ఇది ఎలక్షన్స్కి ముందు కూడా చెప్పిండు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, గద్దరు తెలంగాణ తెచ్చిండు అని చెప్పిండు. ఇదే పట్టుకొని పోవాలని చెప్పిండు. అదే వెళ్ళి ఈరోజు రాజ్యం వచ్చింది. ఈరోజు రాజ్యం వచ్చింది. కానీ గద్దర్ అవార్డులు పెడుతున్నారు, కానీ గద్దర్ కళాక్షేత్రం పెడదామంటే చాలా టార్చర్ చేసింది. అసలు దానికి అవకాశం కూడా ఇవ్వలేదు. ఐలయ్య సార్ ముందుండి ఎప్పుడు కానీ ఒకరు అంబేద్కర్ అయినా, ఫూలే అయినా, పెరియార్ అయినా ఒకరు ప్రతిపాదించింది ఎప్పుడు ప్రతిపాదించలే. వాళ్ళ సాంస్కృతిక, వాళ్ళ సామాజిక నేపథ్యం నుంచి, ఫిలసాఫికల్ డెప్త్ నుంచి వచ్చి ఒక కొత్త అంశాన్ని ఇచ్చింది తప్ప ఇతరులు చెప్పింది పాత పద్ధతులు ఎప్పుడు, పాత అంశాలను ఎప్పుడు మాత్రం వాళ్ళు తెర మీదకి తీసుకురాలే. కంచైలే సార్ కూడా ఎప్పుడు కానీ కొత్తది ప్రతిపాదిస్తాడు. సామాజికంగా మన ఫిలసాఫికల్ బేస్ నుంచి అది చెప్తాడు. కాలోజీ కళాక్షేత్రం కాదు, గద్దర్ కళాక్షేత్రం కావాలని చెప్పిండు మాకు. దీన్ని ఉద్యమం చేయాలి షరత్ అంటే నేను విద్యార్థి సంఘాలు అన్నింటిని పట్టుకొని, ఉస్మానియా, కాకతీయ వీళ్ళందరినీ పట్టుకొని నేను అక్కడ కంటిన్యూస్గా ఉద్యమాలు చేసినాను. దాని ఆఖరికి కాలోజీ కవిత రాస్తే కాదు కదా, కాలోజీ తెలంగాణ తెచ్చినోడు కాదు, కాలోజీ ఆడినోడు కాదు, కాలోజీ పాడినోడు కాదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఎవరికి దక్కాల్సిన గౌరవం ఎవరికి దక్కుతున్నది? ఆట పాట ఆడినటువంటి గద్దర్ కళాక్షేత్రం కదా ఇది ఉండాల్సిందే అని అంటే దాన్ని కూడా అది పెట్టలేదు.
కాబట్టి ప్రభుత్వాలు ఏది ఉన్నా కానీ అది సాంస్కృతికంగా కానీ వాళ్ళు రాజకీయంగా ఎట్లనైనా ఫిలసాఫికల్గా అగ్రవర్ణాల స్వభావం ఉంటుంది. కాబట్టి ప్రజల్లోకి మనం తీసుకెళ్ళడానికి ఉస్మానియా విద్యార్థిగా ఐలయ్య సారు, ఇక్కడ ఉన్నటువంటి మీ పెద్దలు ఏ మాటలు చెప్పినా కానీ, యాదగిరి అన్న, సత్యన్న, కృష్ణన్న, వీళ్ళందరూ ఏ అయితే అంశాలు తీసుకుంటామో, ఏదైతే ప్రోగ్రాం తీసుకుంటామో దానికి 100% నా శక్తి మేరకు విద్యార్థి సంఘాలుగా ఎన్ని ఉన్నాడో వాళ్ళందరినీ కలుపుకొని వస్తాం. అట్లనే గద్దర్ సంస్మరణ సభలు జనరల్గా జరుగుతున్నాయి. గద్దర్ చాలామంది చనిపోతే సంస్మరణ సభలు జరిగినాయి. కానీ గద్దర్ పోయేటప్పుడు ఏమి ఇచ్చిపోవాలి ఈ ప్రజలకు అనుకున్నప్పుడు సాంస్కృతిక యుద్ధము, రాజకీయ యుద్ధము కొనసాగించాలని చెప్పాడు. అది జరగట్లేదు. గద్దరు సభ పెడుతున్నారు, మంచిగా పాటలు పాడుతున్నారు, సూపర్ జరిగింది, హో అని అంటాను, గద్దర్ లెక్క పాటలను పోతాను. మనం పెట్టే మీటింగ్కు, మనం పెట్టే అటువంటి ఈ తెలంగాణ జాతిపిత గద్దర్ ఆశయాలకు, గద్దర్ అంటే నేనప్పుడు గద్దర్ దాన్ని చనిపోయినప్పుడు నేను మీటింగ్ ఏం పెట్టానంటే సంస్మరణ సభ గద్దర్ యాదిలో కాకుండా గద్దర్ సాంస్కృతిక రాజకీయ యుద్ధాన్ని కొనసాగిద్దాం. గద్దర్ సాంస్కృతిక రాజకీయ యుద్ధాన్ని కొనసాగిద్దాం. భారత రాజ్యాంగాన్ని ఎట్లా కాపాడుకోవాలి? గుంజుకుంటే ఎట్లత్తది? అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందాము రో, ఆగదు 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 అన్న ఆ పాట మీద జైభీం బోలోరో జైభీం అని చెప్పేసి అన్నారు. పోయేటప్పుడు లాస్ట్కి ఏం చెప్తాడు అని అంటే, అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామని చెప్పిండు. కాబట్టి గద్దర్, జాతిపిత గద్దర్ సాంస్కృతిక రాజకీయ యుద్ధాన్ని కొనసాగిద్దాం. దానికి ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక ఉద్యమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు కలిసి వచ్చే అంశాలు. ఒకటి, ఇప్పుడు 5వ తారీఖు బాబు జగజీవన్ రావు ఉన్నది, 11వ తారీఖు మహాత్మా జ్యోతిరావు ఫూలేది ఉన్నది, 15కు అంబేద్కర్ జయంతి ఉన్నది, ఎట్ ద సేమ్ టైం 14కు ఉన్నది. 14th అదే రోజు జార్జ్ రెడ్డి వర్ధంతి కూడా ఉన్నది. జార్జ్ రెడ్డి ఆయన రామకృష్ణారెడ్డి అయితే చనిపోకపోవచ్చు, ఆయన ఇంకో శివారెడ్డి అయితే చనిపోకపోవచ్చు, జార్జ్ రెడ్డి అయిన కాబట్టి చనిపోయాడు. కాబట్టి ఒక మైనారిటీగా ఆయనను కూడా ఆయన జయంతులు వర్ధంతులు కూడా ఎందుకనంటే గద్దర్ గురించి ఐలయ్య సారు జనరల్ అంటే జార్జ్ రెడ్డి గురించి గద్దర్ ఐలయ్య సార్ ఇద్దరు ఉస్మానియాలో చాలా అద్భుతంగా చెప్పింది. నేను రాకముందుకే ఈ ఉస్మానియాలో ఐన్స్టీన్ కావాల్సినటువంటి ఒక మెదడు చంపబడ్డదని రాశాను ఐలయ్య సార్ తన వ్యాసంలో. వెళ్ళొస్తా ఉస్మానియా, అంతేనా కదా సార్? వెళ్ళొస్తా ఉస్మానియా వ్యాసంలో రాశాను. గద్దర్ జార్జ్ రెడ్డి గురించి చాలా అద్భుతంగా ఫస్ట్ అసలు నాకు ఉస్మానియా ఎట్లా తెలుసు అని అంటే, గుండాలను గడగడ వణికించిన మహాగనుడ, గుండాలను గడగడ గడ వణికించిన మహాగనుడ, క్యాంపస్ అన్యాయాలను అంటించిన అగ్నికణం, అమరవీర జార్జి రెడ్డి అందుకో లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం సలాం. ఆ పాటతోటి జార్జ్ రెడ్డి కంటే ఎక్కువగా ఉస్మానియా చూడాలనిపించింది నాకు. ఉస్మానియాకి ఏం కనిపిస్తుంది అంటే నాకు అంబేద్కర్ తర్వాత ఐలయ్య సార్ కనిపించింది. అక్కడ నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది. కాబట్టి ఉస్మానియా అనేది పరిచయం కాకపోతే నాలాంటి చాలామంది విద్యార్థులకు ఈ మాదిగత్వాన్ని కావచ్చు, బహుజనత్వాన్ని కావచ్చు, ఉత్పత్తి కులాలలో ఉండేటువంటి ఆ సాహిత్యాన్ని కావచ్చు, యుద్ధాన్ని కావచ్చు, సమాజం ఏం అర్థం కాకపోయేది. అట్లా గద్దరన్న, కంచయ్య చెప్పినటువంటి ఆ అంశానికి కూడా అదే 14th ఏప్రిల్ జార్జ్ రెడ్డిది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ మనం తప్పకుండా టేకప్ చేసి ప్రతి అంశానికి జాతిపిత గద్దర్ యొక్క ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇవన్నీ మనం ఒక్కొక్కటి పెడితే, ఇప్పుడు దళిత క్రిస్టియన్ల సమస్య కూడా వచ్చింది. అందరు అడుగుతున్నారు ఐలయ్య సార్ ఇంకా ఏంది, ఇంకా సింహ గర్జన చేస్తలేడు ఏందని దళిత క్రిస్టియన్స్ మీద ప్రెస్ మీట్ ఇంకా రాలేదు, ఐలయ్య సార్ది వ్యాసం రాయాలని మీ శిష్యులుగా మమ్మల్ని అడుగుతున్నారు సార్. ఈ విషయాలన్నింటి పట్ల ప్రతిదీ టేకప్ చేసి ఆ విషయం గద్దర్ జాతిపిత గద్దర్ యొక్క ఫౌండేషన్ ద్వారానా లేదా ఆ బ్యానర్ ద్వారా నుంచి ఇవన్నీ చేసుకుంటూ పోవడం వల్ల ప్రతి ఆర్గనైజేషన్కి మనకు ఆ జాతిపిత గద్దర్ అనేది ఒకటి రీచ్ అవుతుంది. ఒకటి ఈ మహనీయుల జయంతి కాబట్టి ఇంకా ఎక్కువ స్పీడ్లో రీచ్ కాగలుగుతుంది. అట్లనే దీని మీదే జాతిపిత గద్దర్ అనేటువంటి దాని మీదే ఒక పాటల వెలువ కూడా ఒకటి రావాలి. కొత్త పిల్లలతోటి ఒక పుస్తకం వేయించిన నేను మొన్న మిత్రుడు భరతోడు చెప్పిన, మనము నిజాం కాలేజ్ పిల్లలతోటి పాఠశాలలు వీటిదని కాకుండా
గద్దర్ మీద రాసి గద్దర్ ఒక పాటకు పాఠశాల కాదా, పాటకు పాఠశాల అని చాలామంది రాశారు. పాఠశాలలు కాదు, మనం ఐలేసార్ ఎందుకంటే యూనివర్సిటీ బేస్డ్ చెప్తారు కాబట్టి చిన్నపిల్లలందరితోటి అంటే డిగ్రీ స్టాండర్డ్ పిల్లలందరితో కొత్త తరానికి అందాలని చెప్పేసి వాళ్ళతో రాపించిన ఆ బుక్కు ఏం పేరు పెట్టినా అంటే యుద్ధ గీతాల యూనివర్సిటీ గద్దర్ అని టైటిల్ పెట్టిన. ఆ బుక్ కూడా మనం రిలీజ్ చేద్దాం. ఐలేసార్ ఉన్నాడు, సత్యాన వీళ్ళందరూ ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి. అట్లనే కొత్త పిల్లలందరితోటి గద్దర్ మీద రాయించడం ఒకటి. జాతిపిత గద్దర్ ఎందుకు జాతిపిత అయిండు, జాతిపితకు కావాల్సిన లక్షణాలు ఏంటిది, జాతిపిత ఎందుకు అయిండు అని చెప్పేసి ఒక కొత్త సాహిత్యాన్ని కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఆయన మీద పాటలు మనమే రాయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆల్రెడీ ఐలేసారు ఈ ఏదైనా ఒక అంశాన్ని టేకప్ చేసిందనంటే దాన్ని అంతు చూసేదాకా ఇచ్చిపెట్టాడు కాబట్టి ఆ వెళ్ళే ప్రయాణంలో ఇవన్నీ అంశాలను కలుపుకుంటూ వెళ్ళినప్పుడు మనకు ఉన్న సమస్యలన్నింటిలో అడ్రస్ చేస్తూ ఇదే బ్యానర్ మీద జాతిపిత గద్దర్ బ్యానర్ నుంచి కనుక మనం చేస్తే వితిన్ 1 మంత్లో గద్దర్ జాతిపిత అనే చర్చ ఒక తారస్థాయికి తీసుకుపోదాం. ఎందుకంటే మనకు అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి వాటికి నేను ఏం చేయాలనుకున్నా కానీ విద్యార్థి నాయకుడిగా ఎట్లనైనా అన్నిటికన్నా ముఖ్యంగా ఐలేసార్ యొక్క విద్యార్థిగా శిష్యుడిగా ఏ ప్రోగ్రాం తీసుకున్నా 100% శక్తి మేరకు యుద్ధం చేస్తాను. థ్యాంక్ యూ. జోహార్ గద్దర్ అన్న.